హాయ్ అండి అందరికీ. నా పేరు వెంకీ, వెల్నెస్ కోచ్. రీసెంట్గా టెలిగ్రామ్లో ఒక మెసేజ్ అయితే వచ్చిందండి నాకు. ఏమని అంటే జస్ట్ నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి జస్ట్ హాయ్ పెట్టారు. హాయ్ పెట్టిన తర్వాత నేను చాలా రోజుల తర్వాత మెసేజ్ చేశారని చెప్పేసి నేను రిప్లై ఇచ్చాను, ఎలా ఉన్నారు ఏంటనేది. సో ఇక్కడ వెంటనే నాకు ఒక లింక్ ఒకటే వచ్చింది. లింక్ నుంచి మీ ఫొటోస్ లింక్లో ఉన్నాయి, క్లిక్ చేయండి అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను దాన్ని, నాకు అర్థమైపోయింది, నేను బ్లాక్ చేశాను. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అలానే వచ్చింది. సో అది కూడా బ్లాక్ చేశాను. లాస్ట్ టైము నా క్రెడిట్ కార్డ్ నుంచి అయితే ఒక 4 months బ్యాక్ నా క్రెడిట్ కార్డ్ నుంచి అయితే 1.7 lakh అయితే విత్డ్రా చేయడానికి ట్రై చేశారు. అంటే మార్కెట్లో పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసి దాన్ని కొంచెం క్లియర్ చేసుకోగలిగాను. సో నా అమౌంట్ అయితే వెంటనే కంప్లైంట్ చేయగానే కార్డ్ బ్లాక్ చేయడం జరిగింది. నా అమౌంట్ అయితే రివర్స్ అవ్వడం జరిగింది. చాలా హ్యాపీ థింగ్ అనమాట. 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది నాకు. ఏంటి నీ పరిస్థితి అంత బాగలేదా, ఏంటి డబ్బులు అడుగుతున్నావు అని చెప్పేసి. నేనేం చెప్తున్నానంటే, నేను ఎవరిని డబ్బులు అడగట్లేదండి. అలా అని మీరు ఏ ఫేస్బుక్లోనో ఏ వాట్సాప్లోనో వాయిస్ మెసేజ్ రావడం కానీ వీడియో కాల్ రావడం కానీ చూసి మీరు అమౌంట్ అడిగితే వేయొద్దండి దయచేసి. నాకు ఏదన్నా అవసరం ఉంటే, భగవంతుడి దయ వల్ల నేను చాలా బాగున్నాను, నాకు ఏదన్నా అవసరం ఉంటే నేను పర్సనల్గా వచ్చి మీ దగ్గర తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అంతే, ఎవరైనా డైరెక్ట్గా వచ్చి అడిగితే మాత్రమే డబ్బులు ఇవ్వండి. ఇలా ఫోన్ కాల్స్లలో, వాట్సాప్లలో వాయిస్ రికార్డులు విని ఎవరు అమౌంట్ వేయద్దు. ఇది జస్ట్ అవేర్నెస్ కోసం అండి. ఇది నాకు జరిగిన ఒక సిచ్యువేషను, మీ అందరికీ హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.